జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సందీప్ అందిస్తారు. సందీప్ చెప్పండి. జగిత్యాల జిల్లా కేంద్రానికి రాబోతున్నారు. జగిత్యాల జిల్లా స్థాయి బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం కొనసాగబోతోంది. ఈ క్రమంలో జగిత్యాల జిల్లాకు సంబంధించి ధర్మపురి, అలాగే జగిత్యాల నియోజకవర్గం, అలాగే కోరుట్ల కాన్స్టిట్యున్సీ నుంచి వేములవాడ చొప్పదండి నుంచి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు, బీఆర్ఎస్ కార్యకర్తలు, ఉద్యమ శ్రేణులు, ఉద్యమకారులు కూడా భారీ ఎత్తున తరలివచ్చారు. మరొక 15 నిమిషాల్లో కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. పూర్తి స్థాయిలో మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ 10 ఏళ్ల పాటు రాష్ట్రంలో ప్రగతి పదంలో నడిపినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈ క్రమంలో మారుతున్న పరిణామాల నేపథ్యంలో ఇవాళ కీలక అంశాలపైన కూడా కేటీఆర్ మాట్లాడబోతున్నారు. మరి ఎటువంటి అంశాలు మాట్లాడతారు, ఉద్యమకారులను అలాగే పార్టీ గురించి ఎటువంటి అంశాలు చెప్పబోతున్నారు? ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పాలన ఏంటో ప్రజలకు అర్థమైపోయింది. ఈ 10 ఏళ్ల పాలన ఎలా ఉండే, ఈ గడిచినటువంటి 3-4 నెలల పాలనలో ఏం జరుగుతుందని అయితే ప్రజలు గుర్తించారు. ఈ క్రమంలో పూర్తి స్థాయిలో ఒక వ్యతిరేకత అయితే గ్రామ స్థాయిలో కూడా ఏర్పడింది. మరి కేటీఆర్ గారు మరి కాసేపులో రాబోతున్నారు. ఇప్పటికే జిల్లా నలుమూలల నుంచి కూడా భారీ ఎత్తున ఉద్యమకారులు అలాగే బీఆర్ఎస్ శ్రేణులు కూడా తరలి వచ్చారు. మరి ఎటువంటి అంశాలు ఉంటాయి చూద్దాం. ప్రస్తుతం మాజీ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ గారు మనతో పట్టారు, మాట్లాడించే ప్రయత్నం చూద్దాం. ఈ క్రమంలో అనేక అంశాలు కూడా అంటే పార్టీ జగిత్యాల అంటేనే ఒక ప్రధానమైనటువంటిది. ఎందుకంటే చుక్క నీరు లేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ పుష్కలమైన నీటి సంపద జగిత్యాల జిల్లా సొంతం. ఈ క్రమంలో జగిత్యాల జిల్లా అంటేనే ఒక ప్రధానమైనటువంటిది. ఎందుకంటే గతంలో నీరు లేకుండా బీఆర్ఎస్ సర్కార్ ఏర్పడిన తర్వాత పుష్కలమైన నీటి సంపదను జగిత్యాల జిల్లా సొంతం చేసుకుంది. కానీ ప్రస్తుతం నీటి కటకట గతంలో ఏ విధంగా అయితే క్రేన్ల సాయంతో బావులు తవ్విన పరిస్థితి ఏర్పడిందో ఇప్పుడు అదే కొనసాగుతోంది. మరి మాజీ మంత్రి గారు కొప్పలేశ్వర ఉన్నారు. సార్, మరి కాసేపట్లో కేటీఆర్ గారు రాబోతున్నారు. మరి వాళ్ళ అత్యంత కీలకం, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన ఈ గడిచిన కాలంలోనే ప్రజలకేంటో అర్థమైపోయింది. మరి ఏమంటారు? బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంతో పాటు 10 సంవత్సరాల పాటు అన్ని వర్గాల ప్రజలకు అనేక రకాల సంక్షేమాన్ని అందించినటువంటి ప్రభుత్వం. అదేవిధంగా ప్రధానమైనటువంటి వ్యవసాయ రంగాన్ని గొప్పగా తీర్చిదిద్దినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. సరే, కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పుడు వాగ్దానాల వల్ల కావచ్చు, ప్రజల నమ్మకం కావచ్చు, లేదంటే చాలా రోజుల నుంచి ఒకటే ప్రభుత్వం ఉంటుంది అనేటువంటి మార్పు కోరే విధంగా కావచ్చు, మొత్తానికి మొన్న జరిగినటువంటి ఎన్నికలలో ప్రతికూల ఫలితాలు రావడం వల్ల మేము ప్రభుత్వంలో రాలేకపోయాం. కానీ ప్రజలకు తెలుసు 10 సంవత్సరాలలో ఎంత గొప్పగా గత ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో మరి మనం నిర్వహించుకున్నామో ప్రజలకైతే తెలుసు. అంతకంటే బాగా చేస్తారనే ఒక నమ్మకంతో మరి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి ప్రజలు తీసుకురావడం జరిగింది. దాన్ని మనమేం కాదంటలేం. కానీ ఈ గడిచినటువంటి 7-8 నెలల్లో మరి ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా కాలయాపన చేయడం, గత ప్రభుత్వాన్ని కేసీఆర్ను నిందించడమే పనిగా పెట్టుకున్నారు తప్ప ఏ ఒక్కటైనా మరి పక్కకే ఉన్నటువంటి రాష్ట్రంలో మనం చూస్తున్నాం. ఈరోజు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు టకటక వీలైనవన్నీ చేసుకుంటూ పోతున్నారు. ఒక్క హామీని కూడా అమలు చేయకుండా కాలయాపన చేస్తూ మభ్య పెడుతూ ఏదో గొప్పగా చేస్తున్నాం అనేటువంటి విధంగా కేబినెట్ మీటింగ్లలో మాట్లాడమే తప్ప ప్రజలకు ఒరిగింది మాత్రం ఇప్పటి వరకు ఏం లేదు. 7 నెలల్లో ఘోరంగా విఫలమైనని చెప్పొచ్చు. అందుకే బీఆర్ఎస్ పార్టీ ఒక బలమైన శక్తివంతమైనటువంటి పార్టీ, తెలంగాణ ఉద్యమాన్ని నడిపినటువంటి పార్టీ. అదేవిధంగా తిరిగి పునర్నిర్మాణం చేసుకోవడం కోసం కార్యకర్తలకు కొదవలేదు. ఒక్కొక్క జిల్లాలో 1000 మంది కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ. అందుకే జగిత్యాల జిల్లాలో ఈ మొదటి సమావేశాన్ని ఈరోజు నిర్వహించబోతా ఉన్నాం. ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథిగా కేటీఆర్ గారు వస్తా ఉన్నారు. కార్యకర్తలకు మనోనిబ్బరాన్ని, అదేవిధంగా ధైర్యాన్ని, రేపు ఈ గవర్నమెంట్ చేస్తున్నటువంటి తప్పిదాలను కూడా ఎట్లా ఎత్తి చూపాలనో
ప్రజలకు ఇబ్బంది అయితే ఎట్లా నిలబడి కొట్లాడాలనో ఆ దిశానిర్దేశం చేయడం కోసం ఈరోజు కేటీఆర్ గారు ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. కాసేపట్లో సమావేశం కూడా ప్రారంభమవుతున్నది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రజలను కాపాడుకోవడంలో, అదేవిధంగా కార్యకర్తలను కాపాడుకోవడంలో పార్టీ ముందుంటదనేటువంటి విషయాలను ఈరోజు చర్చించడం కోసమే ఇక్కడికి కేటీఆర్ గారు రాబోతా ఉన్నారు. ఇప్పటికే చాలా మంది మా కార్యకర్తలందరూ, ప్రజాప్రతినిధులందరూ రావడం జరిగింది. కాసేపట్లో ఈ సమావేశాన్ని మనం నిర్వహించుకుంటాం. కాంగ్రెస్ సర్కారు ఏర్పడ్డ అడగకాలంలోనే కష్టాలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ మంత్రి గారు మాజీ మంత్రి కొప్పేశ్వర్ గారు చెప్పిన విధంగా ధర్మపురి నియోజకవర్గంలోని అనేక ప్రాంతాల్లో కరువు కాటకాలకు లోనైనటువంటి పరిస్థితి, పూర్తి స్థాయిలో కరువుతో నిండిపోయింది. ఎందుకంటే చివరి ప్రాంతానికి కూడా నీరిచ్చినటువంటి ఘనత కేసీఆర్కు దక్కితే అసలు పంటలు ఎండిపోయి ఆవులకు మేతగా మారినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పాలనలో ఉంది. ఇది ధర్మపురి నియోజకవర్గంలో అనేక చోట్ల కూడా జరిగింది. జగిత్యాల జిల్లాలో కూడా అనేక ప్రాంతాల్లో నీరు లేనటువంటి పరిస్థితి. మరి ఇప్పటికే కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తున్నటువంటి సర్కారు కేవలం కేసీఆర్ గతంలో ఇచ్చినటువంటి కళ్యాణ లక్ష్మి పథకాన్ని మాత్రమే ఇస్తున్నారు తప్ప తులం బంగారం అయితే ఇప్పటివరకు అమలు చేయలేదు. ఇలా ఎన్నో అంశాలు కూడా ఇదే విధంగా ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా గ్రామ స్థాయిలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెన్షన్స్ లేక, ఇంకా తదితర కారణాలు, నీరు రాక, ఇలా రకరకాల సమస్యలు అయితే ఉన్నాయి. మరి కాసేపట్లో మరొక 10-15 నిమిషాల్లో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తొలి ఆత్మీయ సమ్మేళనము ఇవాళ జగిత్యాల జిల్లా కేంద్రంగా జగిత్యాల జిల్లాకు సంబంధించి కూడా కొనసాగబోతోంది. మరి ఇప్పటికే జిల్లా నలుమూల నుంచి ధర్మపురి, కోరుట్ల, జగిత్యాల ఈ 3 నియోజకవర్గాలతో పాటు ఇటు చొప్పదండి, అలాగే వేములవాడకు సంబంధించిన కూడా మేడిపల్లి, కదలాపూర్ మండలం నుంచి కూడా బీఆర్ఎస్ శ్రేణులు, ఉద్యమకారులు కూడా ఇప్పటికే తరలివచ్చారు. మరొక 10 నిమిషాల్లో కార్యక్రమం అయితే కేటీఆర్ గారు రాబోతున్నారు. ఇప్పటికే కళాకారుల ఆటపాట, గత ప్రభుత్వం చేసినటువంటి పనులతో పాటు ఈ ప్రభుత్వ వైఫల్యాలతోటి కళాకారుల ఆటపాటలు అయితే ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఇక్కడికే ఎమ్మెల్సీ ఎల్ రమణతో పాటు అనేక మంది బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు అయితే రావడం జరిగింది. ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ సందీప్.